ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారికి మహాదృష్టం పట్టబోతోంది. ఫిబ్రవరి నెల చివరిలోపు అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు. నమ్మలేని రాజయోగం పట్టబోతోంది. జరగబోయేది ఇదే. అసలు ఈ వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా పూజలో చూడబడును. నాగబంధన, గుప్త నిధుల వలన మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నాయా? లంకె బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి. గురువు గారి ఫోన్ నెంబర్ 8096448525. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం మీ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ వృషభ రాశి వారి మూల సూత్రాలు. ఆనందాన్ని కలిగించే శుభవార్త వినే అవకాశం మీకు ఈ సమయంలో కలుగుతుంది. ఆర్థికంగా ఊరటనిచ్చే పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబ బంధాలు మరింతగా బలపడతాయి. మిత్రులతో సమయం సంతోషాన్ని అందిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన శుభప్రదం. ఈ వారం మీకు శుభప్రదంగా ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగంలో పేరు, గౌరవం పెరిగి మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. కృషికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. శత్రువులపైన ఆధిపత్యం సాధిస్తారు. నూతన ప్రయత్నాలు అనుకూలంగా ఫలిస్తాయి. వ్యాపార ఇబ్బందులు తగ్గి స్థిరత్వం మీకు ఏర్పడుతుంది. న్యాయపరమైన విషయాల్లో అనుకూలత ఉంటుంది. గృహంలో శుభవార్తలు వినిపిస్తాయి. వారం మధ్యలో ఒక సమస్య పరిష్కారం అవుతుంది. శ్రీ మహావిష్ణు స్మరణ మీకు ఎంతగానో మేలు కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ వృషభ రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో మాత్రం మీరైతే తగిన జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది. ఈ వృషభ రాశి జాతకులకు ఈ సమయం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఈ వృషభ రాశి జాతకులకు ఈ సమయం వృత్తి స్థానంలో ఏర్పడే పంచగ్రహ కూటమి కారణంగా కార్యాలయంలో మీ యొక్క ప్రభావం పెరుగుతుంది. మీరు పెద్ద బాధ్యతలు స్వీకరిస్తారు. మీరు ఉద్యోగ మార్పు కోసం చూస్తున్నట్లయితే పెద్ద సంస్థల నుండి కూడా లేదా సాంకేతిక రంగం నుండి కూడా ఆకస్మికంగా ఆఫర్లు వచ్చే అవకాశం ఉంటుంది. మీ రాష్ట్రాధిపతి శుక్రుడు కూడా పదవింట్లో ఉండడం వలన మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. ముఖ్యంగా తోటి మహిళా ఉద్యోగులు సహకారం బాగుంటుంది. అయితే నెల చివరిలో జాగ్రత్త అవసరం. ఫిబ్రవరి 23న కుజుడు పదవింట్లోకి ప్రవేశించి రాహుతో కలుస్తాడు. ఇది వృత్తిపరంగా అంగారక యోగాన్ని కలిగిస్తుంది. దీనివలన మీలో ఎదురు తిరిగే స్వభావం లేదా దూకుడుతనం కూడా పెరగవచ్చు. ఆఖరి వారంలో అధికారులతో లేదా ప్రభుత్వ ప్రతినిధులతో వాదనలకు దిగవద్దు. ఇది మీ యొక్క ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా మీరు చాలా బలమైన స్థితిలో ఉంటారు. విస్తరణకు కారకుడైనటువంటి గురువు మీ యొక్క ధనస్థానంలో సంచరిస్తుండడం వలన పొదుపు పెరుగుతుంది. కుటుంబ ఆస్తుల ద్వారా లేదా పాత పెట్టుబడుల ద్వారా ఆదాయం మీకు లభిస్తుంది. మీ మాట తీరు ఇతరులను ఆకట్టుకుంటుంది. ఇది కొత్త వ్యాపార ఒప్పందాలకు లేదా జీతం పెంపుదల చర్చలకు దోహదపడుతుంది. 11వ ఇంట్లో శని ఉండడం వలన మీ యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలం మీకు నేరుగా అందుతుంది. కన్సల్టెన్సీ, విద్యారంగం లేదా కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులకు నగదు ప్రవాహం బాగుంటుంది. శుక్రుడు పదవింట్లోకి మారడం వలన ఆఫీసు అలంకరణకు లేదా మీ యొక్క వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడానికి కూడా ఖర్చు చేస్తారు. ఈ వృషభ రాశి వారికి కెరియర్ పరంగా దూసుకుపోతున్న ఆరోగ్యం విషయంలో ఛాతీ మరియు ఒత్తిడికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. 4వ ఇంట్లో కేతు సంచారం వలన అప్పుడప్పుడు తెలియని ఆందోళన లేదా ఛాతీలో భారంగా ఉన్నట్లుగా కూడా అనిపించవచ్చు. ఇది ఎక్కువగా మానసిక ఒత్తిడి కారణంగా కలిగే సమస్య. 10వ ఇంట్లో ఎక్కువ గ్రహాల సంచారం మోకాళ్లపైన లేదా కీళ్లపైన ప్రభావం చూపిస్తుంది. నడిచేటప్పుడు లేదా వ్యాయామం చేసే సమయంలో జాగ్రత్త వహించాలి. నెల చివరిలో కుజ రాహుల కలయిక వలన జ్వరం లేదా వాపులు రావచ్చు. తగినంత నిద్రపోవడం మరియు శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. కుటుంబ జీవితం మిశ్రమంగా ఉంటుంది. ధనస్థానంలో గురువు ఉండడం వల్ల కుటుంబ సభ్యులతో సామరస్యం ఉంటుంది. ఏదైనా సరే శుభకార్యానికి ప్లాన్ చేస్తారు. పిల్లలతో మరియు జీవిత భాగస్వామితో మీ యొక్క సంభాషణ చాలా మృదువుగా ఉంటుంది. అయితే 4వ ఇల్లు గృహ వాతావరణం తల్లిలో కేతువులో ఉండడం వలన ఇంట్లో ఎక్కడో తెలియనటువంటి సంతృప్తి లేదా తల్లిగారి యొక్క
ఆరోగ్యం విషయంలో ఆందోళన కలగవచ్చు. ఇంటి మరమ్మతులు లేదా ఎలక్ట్రికల్ సమస్యలు తలెత్తవచ్చు. బయట ఒత్తిడిని ఇంట్లో వారిపైన చూపించకండి. ఎందుకంటే ఈ నెల మీకు సహనం కాస్త తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఈ సమయం ఏకాగ్రత విషయంలో కొంత సవాలుగా ఉంటుంది. కేతు ప్రభావాలను చదువుపైన దృష్టి పెట్టడం కష్టంగా అనిపించవచ్చు లేదా సబ్జెక్టులు మార్చాలనేటటువంటి ఆలోచన రావచ్చు. ప్రాథమిక విద్యలో ఉన్నవారు మరింతగా కష్టపడాలి. వృత్తిపరమైన కోర్సులు ఎంబీఏలా మాస్ కమ్యూనికేషన్ చేసే వారికి మాత్రం బుధుడు పదవి ఇంట్లో ఉండడం వలన అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. మీ ప్రెజెంటేషన్ స్కిల్స్ అందరినీ మెప్పిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాసే వారికి ఫిబ్రవరి 13 తర్వాత సూర్యుడి యొక్క అనుకూలత కారణంగా విజయ అవకాశాలు కూడా చాలా మెరుగ్గా ఉంటాయి. ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు: 4వ ఇంట్లో కేతు కారణంగా కలిగే అశాంతి తగ్గడానికి బుధవారం రోజున వినాయకుడి దగ్గర గరికను సమర్పించండి. కెరియర్లో ఆటంకాలు తొలగడానికి ప్రతిరోజు ఉదయం సూర్యునికి నీటిని సమర్పించండి. వృషభ రాశి వారు శుక్రవారం రోజున ఆవుకు పచ్చిగడ్డి లేదా పాలకూర తినిపించడం వలన వృత్తిలో ఎదురయ్యే వివాదాలు తొలగి శుభ ఫలితాలు వస్తాయి. ఈ నెల చివరిలో రాహు ప్రభావం వలన అనవసరమైన గొడవలు రాకుండా ఉండాలి అంటే నలుపు రంగు దుస్తులను ధరించకపోవడం మంచిది. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక ఈ వృషభ రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారికి ధన సంపాదన విషయంలో మీరు చాలా అదృష్టవంతులు. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలించినట్లయితే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణేలను సేకరించడం వంటి వాటిపైన వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున వీరి జీవితం అంతా కూడా చాలా బాగుంటుంది. వృషభ రాశి వారు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదివితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్ర దుఃఖం తొలగిపోతాయి. అయితే అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామం చదవడం కూడా చాలా మంచిది. వృషభ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి. ఉంగరపు వేలుకు బంగారంలో ధరించాలి. ఒక ఆదివారం రోజున శివాలయంలో అభిషేకం చేయించి ధరిస్తే చాలా మంచిది. అలాగే గోధుమల దానం ఇవ్వాలి. రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ముత్యాన్ని ధరించాలి. ఉంగరపు వేలుకు వెండిలో ఒక సోమవారం రోజున శుభ సమయంలో దుర్గాదేవి ఆలయంలో కుంకుమార్చన చేయించి ధరించాలి. అలాగే బియ్యం దానం ఇవ్వాలి. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు పగడం ధరిస్తే శుభ ఫలితాలు పొందుతారు. ఉంగరపు వేలుకు వెండిలో ధరించాలి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తర శతనామావళి చేసి ధరిస్తే చాలా మంచిది. అంతేకాదు కందుల దానం ఇవ్వాలి. వృషభ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించాలి. రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. ఇలా ధరించడం వల్ల మీరైతే శుభ ఫలితాలు పొందగలుగుతారు. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు చాలా రూపవతులనే చెప్పాలి. ఈ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాని అంతు చూడండి విడిచిపెట్టారు. తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృషభ రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.